ఓం శాంతి 27/11/25 వరదానం. హోప్లెస్లో కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి సంతుష్టమని భవ. స్లోగన్. పరీక్షా సమయంలో ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది. మధురమైన పిల్లలు, తండ్రి ఏదైతే చదివిస్తారో దానిని బాగా చదివినట్లయితే 21 జన్మల కొరకు అది సంపాదనకు ఆధారమైపోతుంది. సదా సుఖవంతులుగా అయిపోతారు. ప్రశ్న: మీ అతీంద్రియ సుఖమునకు గాయనము ఎందుకు ఉంది? జవాబు: ఎందుకంటే పిల్లలైన మీకే ఈ సమయంలో తండ్రిని గూర్చి తెలుసు. మీరే తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు సంగమయుగములో అనంతములో నిలుచున్నారు. ఇప్పుడు మనం ఈ ఉప్పునీటి కాలువ నుండి అమృతము వంటి తీయని నదిలోకి వెళుతున్నాము అని మీకు తెలుసు. మమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అన్న సంతోషము బ్రాహ్మణులకే ఉంటుంది. కావున మీ అతీంద్రియ సుఖమే గాయనం చేయబడుతుంది. ధారణ: మనము ఈశ్వరీయ విద్యార్థులము కావున చదువు నశ ఉండాలి. అలాగే మీ నడవడిక పైన కూడా ధ్యానం ఉండాలి. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకూడదు. ఆలస్యంగా క్లాసులోకి వచ్చి టీచర్ను అవమానపరచకూడదు. 2వ పాయింట్: ఈ వికారి చీచీ ప్రపంచంపై ద్వేషం ఉండాలి. భావస్మృతి ద్వారా మీ ఆత్మను పవిత్రంగా సతోప్రధానంగా చేసుకొని పురుషార్థం చేయాలి. సదా సంతోషంగా హర్షిత ముఖముగా ఉండాలి. వరదానం. హోప్లెస్లో కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి సంతుష్టమని భవ. స్లోగన్. పరీక్షా సమయంలో ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది.